చూసి ఇలాంటి దర్శకులతో ఎప్పుడో ఒకసారి పని చేయాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది ఒక యాక్టర్కి. సో అది రాజరథం రూపంలో వచ్చింది అనూప్ గారితో. స్వాతిముత్యం, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ముఠా మేస్త్రి, గీతాంజలి, one of my favorites. My favorite album, ఓ పాపా లలి, is one of my favorite songs. అండ్ ఈ సినిమా ప్రత్యేకత, రంగితరంగా టీమ్ మెంబర్స్ అందరూ మళ్ళీ చేరి ఈ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా ఒప్పుకోలేదండి. I'll have very less time to talk about what kind of a filmmaker he is, what kind of a person he is, because I am truly blessed to do my debut film with him. For his presence in the movie, for being a part of the Rajaratham team. We are very thankful to him, and also for launching our trailer. అనూప్ గారి స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. కథలో ఎక్కడనో మొదలుపెట్టి రకరకాల కథల్ని, రకరకాల ఎమోషన్స్ని అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ ఒక రాజరథం అనే బస్సు ద్వారా మనందరికీ తెలియజేస్తూ అసలు అద్భుతంగా అనిపించింది నాకు ఆ కథ వింటున్నప్పుడు. అండ్ ఆయన ఇందాక ఆవిడ చెప్పినట్టుగానే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, మ్యూజిక్, లిరిక్స్ మొత్తం అన్నీ ఆయనే. అండ్ ఈ సినిమా ప్రత్యేకత, రంగితరంగా టీమ్ మెంబర్స్ అందరూ మళ్ళీ చేరి ఈ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా ఒప్పుకోలేదండి. కానీ ప్రతి మాట అక్కడి నుంచి ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే ఫోన్ చేసి ఆయన కనుక్కొని ఈ సినిమా చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు. బెంగళూరు అంటే ఒళ్ళు పులకరిస్తుంది. కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేసి వచ్చాను. సో ఒక తెలుగు కన్నడ బైలింగ్వల్ సినిమా అనగానే ఎగిరి గంతేశాను. ముఖ్యంగా అజయ్ గారు నాతో మాట్లాడారు, ప్రొడ్యూసర్స్ అజయ్ గారు. సో ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు అజయ్ గారికి, సతీష్ గారికి, మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. బండిల్ ఆఫ్ టాలెంట్ అనూప్, ఆయన ఓపిక, ఆయన ప్యాషన్ మెచ్చుకోవాలి. అండ్ సినిమా రంగితరంగా ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత పెద్ద డైరెక్టర్గా అంత పెద్ద పేరు తెచ్చుకున్నారో, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అంతే ఫ్యాబులస్ వర్క్. ఒకటి పైగా లిరిక్స్ కూడా ఆయన రాసుకున్నారు. ఆయనకు ఒక విషయం ఉంది. నా మటుకు నేను చెప్పగలను, మీ అందరికన్నా ముందు పాటలు విన్నాను. మన తెలుగుకి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ ఆల్బము. నాది రాజవంశం, నా వేగానికి ప్రతిదీ ధ్వంసం అన్నట్టు కన్నడలో ఎలాగో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ, ఎందుకంటే టీం అలాంటిది. మన తెలుగు వాళ్ళకి కూడా ఈ సినిమా బాగా నచ్చి రాజరథం అమితమైనటువంటి వేగంతో ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలని సంపాదించి పెట్టేలాగా దూసుకెళ్తుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలా జరగాలని భగవంతుని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా Sort it out for myself and y'all and speak in English. This is my first Telugu film, so right now I'm finding it a little difficult to speak in Telugu, but I'll make sure that from the next film I'll be a little fluent, because when I did Rangitaranga, I didn't know Kannada, so I'm in the process of learning Kannada and Telugu both, so I'm finding it a little difficult right now. But we are really excited to make our debut in the Telugu film industry. And if I have to start talking about Anoop, I'll have less time to talk about what kind of a filmmaker he is, what kind of a person he is, because I am truly blessed to do my debut film with him and with this team, because right from the producers to our entire team, it's a wonderful experience. And I'm glad that I'm doing my second film also with him, and he is launching me in Telugu as well. So I really thank Anoop wholeheartedly. And working with Niroop is as comfortable as it can get, because we started our careers together. So it's not like work for me. It's like family and working at home. And I also thank Rana for being our Rajaratham and introducing us in Telugu industry. And I hope you guys like our work and enjoy it. Thank you. Before I start speaking Telugu, I would ask you to forgive me if I make any mistakes. I'll try. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు నాకు తెలుగు రాదు. తెలుగు డైలాగ్స్లో నేర్చుకుని నా క్యారెక్టర్ కోసం డబ్ చేయను.
So I hope I'm speaking properly. I'll learn more, and the next time I'll try to speak entirely in Telugu. First of all, I would like to thank Mr. Rana for his presence in the movie, for being a part of the Rajaradham team. We are very thankful to him, and also for launching our trailer. Uh, it's been a roller coaster ride for me, for Anup, for our entire family, my father, Mr. Sudhakar Bandari, my sister-in-law, Neeta Shetty, who is also the costume designer of this film. We have gone through a lot to make a good film, is what I believe, and it is now out there. This is the first look of the film, and I hope you all enjoyed it. And I'm sure when you watch it in theater, you will have a fun-filled experience. And I hope you all support us through this process and guide us through this process, because all of us are new to this industry. We are very thankful for the Telugu fraternity who have helped us in this process, Mr. Aburi Ravi, Ram Jogesh Shastri, the Annapurna Studios team. We are very thankful to them. And yeah, please bless us with your support. And thank you for being here. Thank you so much. Whatever little Telugu I know is thanks to the dialogues in the film and my associate director Khaja Pasha. So అందరూ రంగితరంగా గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్ మీ కాజా ప్లీజ్. ఓకే, మాట్లాడుతున్నారు. రంగితరంగా ఇస్ ఇన్ ద పాస్ట్, రాజరత్నం ఇస్ ద ప్రెజెంట్. సో నేను వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్, మా నాన్నగారు మా అమ్మగారు దే యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్. స్వాతి ముత్యం, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ముఠా మేస్త్రి, Geetanjali, one of my favorites. My favorite album, Oh Papa Lali, is one of my favorite songs. So we were brought up watching Telugu movies as well. So today I'm making my debut in a Telugu film, and I'm really excited. I'd like to thank Jolly Hits for giving this opportunity to make this film in Telugu as well, and my producers Satish Shastri, Ajay Reddy, Anju, and Vishu. And also thanks to Ram Jogesh Shastri sir. Sir, I'm pretty sure I've irritated you a lot. My very sincere request to Shastri sir was that every song should be in pure Telugu, and he obliged. So every song is in pure Telugu. There is no English, there is no Hindi, pure Telugu. Because I believe that our languages are very rich, and we have so much to offer. So in Kannada we maintain pure Kannada lyrics, and we did the same in Telugu. And Aburi Ravi sir, thank you so much for doing such a good job with the dialogues. And finally, of course, Mr. Rana is here. Rana Garu, thank you so much for being Rajaratham. And it was so easy working with him, because having seen him as Ballala Deva, so you kind of have this feeling that he might come and beat you up if you make a small mistake. But fortunately for me, it wasn't like that. He was very cool and a very nice gentleman. So it was a pleasure working with him, and I hope we get to work in future as well. So Jani Master, I don't know if he's made it here, but he's also a very integral part of this team. He choreographed one of the songs, so he said he'll make it. So anytime he might appear here. If he does, we would want him to talk. So my sincere request to the entire Telugu media and the audience of Telugu, please do support us. We've made a very sincere effort to make a very good film. And also, of course, I shouldn't forget my wife, Neeta Shetty. You saw all the costumes there. Every costume that the background actor is wearing was designed by her. So everything that you see here is designed by her. And I'd like to thank Mr. Jagdish Patil, who's been a pillar of support. And my father, Mr. Sudhakar Bandari. I would request all of them to please come on stage, all three of them, exactly. in our film, and added that the film, whatever you saw in the trailer is possible because of the entire team that has worked on this. So నేను మార్చాలా మీకు? హలో పర్లేదు ఇది.
నేను లోపలికి వచ్చిన వెంటనే మా ప్రెస్ వాళ్ళందరూ నన్ను ఒకలాగా చూశారు, ఇక్కడ కూడా వీడు ఉన్నాడు ఏంటి అని, ఏం చేస్తున్నాడు వీడని కదా. ఉన్నారు అనుకున్నారా మైండ్లో లేదా? అయ్యి చూడు ఒక్కడే చెప్పాడు, అంటే మిగతా వాళ్ళందరూ అదే అనుకున్నారు, అబ్బాయి నువ్వు తప్పితే. నాకు అవార్డులు తక్కువ వచ్చినాయి కానీ అండి, అవార్డు షోలు బాగా ఎక్కువ చేస్తూ ఉంటా. సో అలాంటి టైంలో అవార్డు షో ఒకటి హోస్ట్ చేస్తున్నప్పుడు రంగితరంగా అనే సినిమా బోల్డ్ అవార్డులు కొట్టేసింది ఆ సంవత్సరం. సో సాయి కుమార్ గారు ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్లీ అనూప్ గారితో ఆ సంవత్సరం. తర్వాత సో నాకు ఆ సినిమా ముక్కలుగా ఎక్కడో ఇంటర్నెట్లో చూసి దాని తర్వాత మొత్తం సినిమా చూశాను. చూసి ఇలాంటి దర్శకులతో ఎప్పుడో ఒకసారి పనిచేయాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది ఒక యాక్టర్కి. సో అది రాజరథం రూపంలో వచ్చింది అనూప్ గారితో. సో సార్, యాజ్ మచ్ as you have to thank me, I have to thank you, sir. I'm very, very excited to be part of a film like this. సో ఈ సినిమాలో నేను కనిపించాను కానీ వినిపిస్తూ ఉంటా. అండ్ ఐ విష్ ఎవ్రీ సింగిల్ వన్, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు ది మూవీస్, వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి స్పెషల్గా చెప్పాలండి, ఒక కథ చేస్తున్నప్పుడు ఆ కథకి మన రీజనల్ బౌండరీస్ దాటి వెళ్ళాలనే ఒక శక్తి ఉంటుందండి. కథకు ఆ శక్తి ఉంటుంది, కానీ చాలామంది ఫిల్మ్ మేకర్స్ దాన్ని ఆపుతూ ఉంటారు. అండ్ అలాంటి కథలు ప్రోత్సహించడంలో నేను ఎప్పుడు ముందుంటాను. అండ్ సార్, కంగ్రాచులేషన్స్, అండ్ ఐ హోప్ ఇట్ బ్రింగ్స్ యూ ఆల్ ది సక్సెస్. అండ్ మిమ్మల్ని థ్యాంక్ చేయక్కర్లేదు, మీరు ఆల్రెడీ ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి. ఐమ్ విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఈరోజు జస్ట్ చాలా షార్ట్ నోటీస్లో మీరందరూ ఇక్కడ వచ్చారు. ఫస్ట్లీ బిగ్ థ్యాంక్ యూ టు ది ఆల్ ఆఫ్ యూ అండి, ప్రెస్ వాళ్ళు, మీ కవరేజ్. అండ్ బిఏ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైమ్. రియలీ అప్రిషియేట్ అండి. అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు అనూప్ గారు యాక్చువల్లీ మేము ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో కలిసాము. జాలీ హిట్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని. సో నేను యూరోప్ అండ్ యూకే చూసుకుంటున్నాను. నా పార్ట్నర్ అజయ్ రెడ్డి గారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ది యూఎస్. అప్పుడు ఆ సందర్భంలో మనం రంగితరంగా వచ్చేసినప్పుడు వీఆర్ టోటలీ షాక్డ్ అండి. అంటే మూవీ వాజ్ రన్నింగ్ ఇన్ మోర్ దెన్ 100 థియేటర్స్ ఇన్ ది యూఎస్. అండ్ ఒక్క సెంటర్లో 50 days అది కంప్లీట్ చేసింది. సో దట్ వాజ్ ది ఫస్ట్. అంటే మనం తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు చూసాం, కన్నడ సినిమా ఇంత పెద్దగా హిట్ అవుతుందని మనకు అప్పుడే తెలిసింది. అండ్ తర్వాత యూరోప్లో 35 centersలో మనం మూవీ చేసాం. అప్పుడు we were really very happy to be associated with Anoop. Then we said next movie ఏముంది అనూప్తో, మనం we wanted to really do whatever is required for the film. మన సిన్సియర్గా ట్రై చేసాము. వన్ కామన్ థింగ్ అంటే మనకు ప్యాషన్. We wanted to really show our passion towards the movie, and we hope all Telugu audience will accept us and give us all the support and encouragement. Andi, thank you. Hi, this is Nani, and I subscribe to India Glitz Telugu channel, IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.